కోచింగ్ సార్స్ అందరికీ థ్యాంక్స్. ఇందాక బయోసైన్స్ నర్సింహారెడ్డి వికారాబాద్ డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్. అయితే 2017 డిఎస్సిలో పార్టిసిపేట్ వరకు వెళ్ళి రావడం జరిగింది. అంటే ఇంటి దగ్గర ఉంటాం, ఇప్పుడంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళు మోటివేట్ అవుతారు, కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు డివేట్ అవుతారు చాలామంది. కాకపోతే ఆన్లైన్ ఫెసిలిటీస్ వల్ల జాన్రెడ్డి సార్ ప్రతిరోజు ఏదో ఒక లైవ్ పెడుతూనే ఉంటారు. అందులో ఒక కొటేషన్ ఎంతోమంది చెప్పిండ్రు చూసిండ్రు, బట్ ఇక్కడ నాకు చెప్పాలనిపిస్తుంది. పోరాడి గెలిచిన వారు కొందరు, వైఫల్యం చెంది గెలిచిన వారు చాలామంది. ఎవరు కూడా నిరాశ పడవద్దు. ప్రతి ఒక్కరు ఈ డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళు 60% కంటే ఎక్కువ మంది కూడా ఫెయిల్యూర్ అయిన సక్సెస్ అయిన వ్యక్తులే. ఎవరన్నా ఇంకా ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ అటెంప్ట్ చేయాలంటే భయపడే వాళ్ళు ఉంటారు. ఈ సార్ను చాలా ఫాలో కావాలి, అది ఒక మనోధైర్యం ఇస్తుంది. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే నేను గత డిఎస్సిలో ఫెయిల్యూర్కి కారణాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ 2017లో నాకు బ్యాకింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ పిఐఈ మెథడ్స్. శ్రీనివాస్ సార్ నేను కంపెనీలో చేసుకుంటూ నైట్ షిఫ్ట్ చేసి నాకు వీక్ ఆఫ్ ఉంటుండే. అదే బస్సులో షూస్ తోటి వచ్చి ఇక్కడే నోట్స్ తీసుకొని అదే సీట్ అనుకుంటా మేము కూర్చున్నాము. ఆ రోజు నిద్ర వస్తుంది, నైట్ డ్యూటీ చేసుకొని వచ్చిన సార్ డే బాబు 2-3 టైమ్స్ వచ్చాను. నేను అక్కడ ఎప్పుడో చేసిన చేయలేదు, కానీ అట్లా కూడా కొంత సబ్జెక్ట్ నేర్చుకొని పోయినాము. నేను ఎస్జిటి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 72 మార్క్స్ 59 ర్యాంక్. నాకు ప్రీవియస్ టెట్ 1 టైం మార్క్స్ ఉండే, కానీ ఇంగ్లీష్లో బ్యాకింగ్ ఉంది ప్లస్ మ్యాథమెటిక్స్ కూడా. ఎంపీసీ అయినా నేను మ్యాథమెటిక్స్ నార్మల్ స్టూడెంట్ని. ఆల్జిబ్రా కొద్దిగా రాకపోతుంటే ఇక్కడ వచ్చిన తర్వాత గిటార్ అయినా. రాంబాబు సార్ మ్యాథ్స్ చెప్తుంటే స్లో అయిందని కొందరు, నాన్ మ్యాథ్స్ అని, మ్యాథ్స్ అని రకరకాల ఎడ్యుకేషన్స్. ఇక్కడ మ్యాథ్స్ అంటేనే ఫేమస్. అది ఎస్జిటి కావచ్చు, గురుకుల కావచ్చు, ఏదైనా కావచ్చు. బయట వేరే వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ లీడర్షిప్ చేసి సీరియస్నెస్ ఉన్న వాళ్ళని కొంచెం డివేట్ చేస్తుంటారు. అది మనం ఎవరి వలలో పడద్దు. మనం ఫస్ట్ ఏ కమిట్మెంట్ తోటి వస్తామో ఆ కమిట్మెంట్ తోటే ఇక్కడ ఉండాలి. ఒకసారి మనకు బ్రేక్ ఇచ్చేసరికి ఒక ఫ్రెండ్ చెప్తాడు, పలానా ఇన్స్టిట్యూట్ అది, ఏ ఇన్స్టిట్యూట్ ఏది లేదు. ఇప్పుడు నాతో పాటు XYZ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్తే సో వేస్ట్, ఎందుకు వాట్సాప్లో జాయిన్ అయినా, అనవసరంగా ఉద్యోగం ఎందుకు జాయిన్ అయినా అని క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఈరోజు ఉద్యోగం రాలేదు. ఇది ఒక గొప్ప గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫ్యాకల్టీని నమ్ముకొని వచ్చినాం. ఎందుకంటే గురుకుల కూడా చాలా సార్లు సార్ చెప్తుండే మాకు, నేను ఎక్కడ కూడా స్వార్థం ఆలోచించాను, లక్షలు పెట్టైనా మంచి ఫ్యాకల్టీని తెప్పిస్తున్నాడు. నా వీక్నెస్ ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి ఎస్పెషల్గా చెప్పింది ఏంటంటే ట్రై మెథడ్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఇది ఎవరికైతే లోటుబాటు అనిపిస్తుందో 100% 2 తెలుగు రాష్ట్రాలలో కూడా భాషనే దొరుకుతుందని హామీ ఇస్తున్నా. నేను ఎందుకంటే దానివల్లనే సక్సెస్ అయినా. ఇప్పుడు పిఐఈలో అయితే ఇంకా సార్ బుక్ తీసుకున్నాం, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఎగ్జామ్స్ ముందు చాలా పెట్టిండు. యాప్ తీసుకున్నామా తీసుకోవాలి, అందరికి అందుబాటులో లైవ్. ఎగ్జామినేషన్ కి ముందు ప్రతిరోజు లైవ్ అటెండ్ అయినాం. ఆ లైవ్ ఎంత ప్లేస్ అయిందంటే ఆల్మోస్ట్ 7.5 అవుట్ ఆఫ్ 10 కి 7.5 పిఐఈ లైవ్ సార్ క్లాస్ వల్ల. ప్రాక్టీస్ సెషన్ సేమ్ సపరేట్ చేయడం, లైవ్ లో పార్టిసిపేట్ చేసాం, రీడింగ్ చేయడం, లైవ్ లో పార్టిసిపేట్ చేయడం. ఖచ్చితంగా నేనైతే గట్టిగా నమ్మిన. ఫస్ట్ నమ్మకమే అన్ని. ఇక నమ్మకుండా ఈ జిరాక్స్ సెంటర్ కొడితే, ఈ ఇన్స్టిట్యూట్ లో కూడా తిరిగితే ఇంకో డిఎస్సి కూడా అయిపోతుంది. ఎవరు కూడా ఇక్కడ వచ్చిర్రు గట్టిగా అనుకోని వచ్చిర్రు. ఇంకో మళ్ళా వస్తున్నాయి బయట అడుగు పెడితే చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అక్కడ వెళ్తుంటే మీరు ఒక రోజు అయిపోతుంది, మీకు తెలియదు. మాకు మొన్న డేట్ ఇచ్చినప్పుడు అర్థమైంది. అప్పటి వరకు టైం పాస్ చేసిన క్యాండిడేట్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఒకటే ఈ చివరి క్షణంలో డేట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనకు టైం వాల్యూ తెలుస్తుంది. అది ఇప్పుడు మీరు గ్రహించుండి పేర్కొండి. ఈ రోజు నుంచే 24 అవర్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను ఎన్ని చెప్పినా కానీ ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ అటెంప్ట్ విజేతలకు చెప్పిన సూచనలు పనికిరావని నమ్మిన. ఎందుకంటే ఫెయిల్యూర్ కాబడిన వాళ్ళ మన సజెషన్స్ చాలా అవసరం.
ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యి చెప్తున్నా మీకు యూజ్ అవుతుంది అని సంతోషపడుతున్నా.